ఇదొక వైపు. ఇంకొకటి ఢిల్లీలో ఎవరు పోరాటం చేసినండి? ఢిల్లీలో పోరాటం చేసి భారతీయ జనతా పార్టీ 3 రోజులు కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో 3 రోజులు దీక్ష చేసింది. పార్లమెంటు ముట్టడి కార్యక్రమం తీసుకున్నాం. పార్లమెంటు కార్యక్రమం తీసుకుంటే గుర్రాలతో దొక్కించారు మమ్మల్ని అందరు. వాటర్ కెనాన్స్ తోటి ఆ చెవుల నాయకులందరూ కూడా పడిపోయారు. అందరూ ఒక్కొక్కరు మనం మొత్తం బండి సంజయ్ గారికి దెబ్బలు సీరియస్గా దెబ్బలు తాకినాయి, కిషన్ రెడ్డి గారికి తాకినాయి, ఇంద్రసేన రెడ్డి తాకినాయి, రామకృష్ణారెడ్డికి తాకినాయి, మేమందరం మాకు దెబ్బ తాకినాయి. వెదర శ్రీరామ్ గారు ఉండరు అక్కడ. ఒకరి పేర్లు అక్కడ తర్వాత అశోక్ కుమార్ అన్నతో పాటు అనేక మంది, వరంగల్ రాజేశ్వరరావు గారు, ఇవి ఎవరిని కూడా అప్పుడు మాకు మేము మిలిటరీ పైన పిలుచుకుంటాం ఇంద్రసేనని, ఎవరిని కూడా వదలకుండా అందరూ కూడా ఉరకాలి వెనకపోవడానికి వీల్లేదని చెప్పి మమ్మల్ని అందరినీ కూడా పూరవిస్తే మేము అందరం అందులో దునికి దెబ్బలు తాగి మొత్తం వటరకిలతో తలలని కూడా వాళ్ళు ఎక్కడెక్కడ తీస్తే అప్పుడు శాంతకుమార్ గారు ఈ గాయాలు తాకిన వాళ్ళందరూ కూడా హాస్పిటల్ తీసుకుపోయి పని వారిదే. హాస్పిటల్ తీసుకుపోవడం 3-4 కార్లు తీసుకొని అందరిని రామ్మనోహర్ హాస్పిటల్ తీసుకుపోవడం, ట్రీట్మెంట్ ఇవ్వడం. ఇది ఎవరు చేశానండి? ఏ పార్టీ చేసింది? ఈ భారతీయ జనతా పార్టీకి మాత్రం సాధ్యమైంది. భారతీయ జనతా 3 రోజులు దీక్ష ఎవరు చేశారు? ఆ దీక్ష జేఏసీ నాయకులు వచ్చినారు, ఎన్జిఓ నాయకులు వచ్చినారు, పెద్ద పెద్ద వాళ్ళతో వచ్చినారు. ఆ సమావేశానికి అద్వానీ గారు వచ్చినారు, ఆ సుష్మా స్వరాజ్ వచ్చారు. ఆ గాయపడిన వాళ్ళందరూ కాళ్ళకు ఇరిగిన వాళ్ళందరూ పట్టీలు వేసి కూర్చోబెడితే ఆమె కన్నీళ్ళు పెట్టుకుంది. పార్లమెంట్లో మాట్లాడింది, ఏమైనా మీకు ముందా మీరు చెప్పినారు తెలంగాణ ఇతరని ఓట్లు సీట్లు పొందారు, ఏం జరుగుతుంది తెలంగాణలో ఏం జరుగుతుందో మీరు చూసినారా? ఆడ బుల్లెట్లో రబ్బర్ బుల్లెట్ తప్ప అక్కడ ఏం జరుగుతలేదు అని చెప్పి మాకు గట్టిగా మీరు పెట్టండి, బిల్లు పెట్టండి, మేము ఇస్తాము, మేమే కాదు ఎన్డీఏ కూడా మద్దతు ఇస్తామని చెప్పారు. ఇక ఇంతకన్నా ఎన్నిసార్లు పరీక్షకు గురి కావాలి భారతీయ జనతా పార్టీ? ఇన్ని పరీక్షలు, ఇన్ని వ్యవహారాలు, ఇన్ని దెబ్బలు, ఇన్ని లాఠీ దెబ్బలు, ఇన్ని పోరాటాలు, ఇన్ని యాత్రలు, సింగరేణి యాత్ర, సంకల్ప యాత్ర, డాక్టర్ లక్ష్మణ్ గారి చేతిలో విమోచన యాత్ర, ఎన్ని అయినా కూడా ఇదంతా కూడా తెలంగాణ. ఎందుకు? తెలంగాణ ప్రజల ఆకాంక్షను భారతీయ జనతా పార్టీ చేయాలి. ఆ రోజు కూడా ఓటింగ్ అప్పుడు కూడా ఎంత ట్రై చేసినారు? ఓటింగ్ పెట్టినాక భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి ఎన్డీఏ 165 మంది ఓటు వేయకపోతే తెలంగాణ బిల్లు పాస్ అయ్యేది కాదు. మధ్యలో ఎన్ని చేశారు? డిసెంబర్ 9లో వాళ్ళే చేస్తారు, వాళ్ళే వాపసు తీసుకుంటారు. శ్రీకృష్ణ కమిటీ అంటారు, శ్రీకృష్ణ కమిటీ మధ్య మార్గం 6 సూత్రాలతో ప్రకటిస్తుంది, మీరు ఇది చేయొచ్చు అని అంటారు. అందుకే ఏవైతే ప్రజల కోరికలు, యువకులు వీళ్ళందరి కోసం చేసిన విద్యార్థులు ఈ ప్రాంతం అంతా కూడా మనం అంటే కళ్ళలో కనబడుతుంది ప్రత్యక్షంగా. మనం ఉద్యమంలో ఉన్నాం కాబట్టి, ఉద్యమంలో చేసినాం కాబట్టి ఇది చేసినాం. ప్రత్యక్షంగా అది గర్వకరం. ఒక రకంగా అంత పెద్ద ఉద్యమానికి సాక్షిగా ఉండడము, అంత పెద్ద ఉద్యమంలో భాగస్వామ్యం కావడము, అటు పార్టీ పరంగా కావడం, అంతకుముందు మేధావుల దాంట్లో పార్టీ కూడా ఉన్నది వ్యక్తిగతంగా నేను గర్వపడతాను. ఇటువంటి ఉద్యమం భవిష్యత్తులో వస్తుందో రాదో తెలియదు, కానీ ఇంత ఉద్యమానికి నేనే కాదు వేలాది మంది కోల్బెల్టులు, వేలాది మంది జర్నలిస్టులు, యువకులు, కార్మికులు, ట్రేడ్ యూనియన్ నాయకులు, ఈ ప్రాంతంలో రైతులు, ఎవరైనా వాళ్ళు తిండి లేకపోయినా కూడా ఆర్టీసీ బస్సులు అంతా కొడితే రైలు తిరగపోతే కూడా ఏనాడు కూడా ఒక్కసారి కూడా వీళ్ళు అయ్యో బస్సులు తిరుగుతలేవు అని చెప్పి నిరసన వ్యక్తం చేసిన సందర్భాలు లేవు. కానీ అని చెప్పి నడుచుకుంటూ పోయిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఈ ఉద్యమం పెద్ద చారిత్రాత్మకమైన ఉద్యమం. ఆ ఉద్యమంలో భాగస్వామ్యం కావడము అనేది చాలా గొప్ప గౌరవం. ఇంకా లేనప్పుడు మీరు మిలియం మార్చ్ అయినప్పుడు మొత్తము 500 మందిని పెట్టుకొని అక్కడ ట్యాంక్ బండ్ కింద పూరి గుడిసెలు అంతా స్లమ్లో మేము కూర్చున్నాం, కిషన్ రెడ్డి గారు మేమందరం. అసలు ఇది రానియమని పట్టుదలతో ఎవరిని పోలీసులు ఎంతమంది 2003 అటు మంది ఇంటి మంది పెట్టినా కూడా ఒకేసారి 500 మంది ఎక్కేసరికి పోలీసులు కూడా సెట్ బ్యాక్ కావాల్సిన పరిస్థితి వచ్చింది. ఇవి కాదా ఇంకా భారతీయ జనతా పార్టీ ఏం చేయలేదు? భారతీయ జనతా పార్టీ ఉద్యమంలో పార్టిసిపేట్ చేయలేదు అని అంటే ఇక్కడ మాకున్న ఎమ్మెల్యే గారు రాజీనామా చేశారు. ఇట్లా అనేకమైన జరిగింది. వాళ్ళకి ఏంటి అంటే ఈ పార్టీని మనం ఎక్కువ ఇది కానివద్దు, వాళ్ళు ఏదో మేము అడిగినాం కానీ బాగానే సీరియస్గా ఉన్నదని చెప్పని వాళ్ళ మనసులో లోపల ఉండిపోయి తగ్గించే ప్రయత్నం చేశారు. అయినా కూడా మేము ఎక్కడ ఇబ్బంది గురగలే. మా పార్టీ నాయకత్వం ఎక్కడ కూర్చుంటే మా 7 ప్రజలు అందరూ ఎవ్వరు కూడా మనం తెలంగాణ ఇవ్వాలనుకున్నాము, మద్దతు తెలుపుతాం అనుకున్నాము. ఈ అవమానాలు ఇవ్వని మనకి ఇప్పుడు కొత్త కాదు, ఎప్పటి నుంచో మనం అవమానాలకు గురాను. ప్రజల పక్షాన మనం ఉండాలని చెప్పని భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి కూడా పోరాటాలు చేసింది. తెలంగాణ వచ్చింది, 10 సంవత్సరాలు అయింది. చాలా సంతోషం. ప్రజలందరికీ సందర్భంగా శుభాకాంక్షలు.